పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి కాలములో డిసెంబర్ 28వ తారీఖున పావన పసిబిడ్డల మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ జ్ఞానులు తనను మోసగించురని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేము నగరమునందు ఆ పరిసర ప్రాంతములందును ఉన్న 2 ఏళ్ళు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపుడని హెరోదు ఆజ్ఞాపించను. రామాయందు ఒక ఆర్తనాదము విననయ్యను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి అందరి మరణము వలన తగిలిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగ అయినటువంటి 3 దినాలకి అనగా డిసెంబర్ 28వ తారీఖున పావన పసిబిడ్డల మహోత్సవాన్ని కొనియాడుతుంది యావత్ కథోలిక శ్రీసభ. దీనికి కొంచెం పూర్వపరాలు ఉపోద్ఘాతాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 3 జ్ఞానులు కూడా యేసుప్రభు జన్మించాడని తెలుసుకొని నక్షత్రం చూపినటువంటి మార్గము గుండా యెరూషలేము నగరానికి వచ్చారు. ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. హెరోదు రాజుని కలుసుకొని మేము నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా జన్మించినటువంటి ఆ లోకరక్షకుని ఆరాధించటానికి వచ్చాము అని చెప్పారు. దానితోటి హెరోదు రాజు మహాక్రూరుడు కలత చెందాడు. కోపముతో ద్వేషముతో రగిలిపోయాడు. కారణం ఏమిటి అంటే, నేను రాజుగా ఉండగా నా స్థానములో మరొక వ్యక్తి జన్మించటమా అనేటువంటి ఆ తలంపులతో అతను సతమతమైపోయాడు. చివరికి అతను జ్ఞానులను శాస్త్రులను పిలిచి, ఈ యూదుల రాజుగా లోకరక్షకుడు పుట్టేది ఎక్కడా అని అడగగానే బెత్లెహేము నగరం నందని మీకా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని వారు బయటికి తీసి చూపించారు. ఆ తరువాత ఆ 3 జ్ఞానులను పంపిస్తూ హెరోదు రాజు ఒక మాట అంటాడు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే, పిమ్మట అతడు వారిని 3 రాజులని కూడా జ్ఞానులను కూడా బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అని పలికాడు. హెరోదు రాజు ఏమన్నాడు జ్ఞానులతోటి? మీరు వెళ్ళి జాగ్రత్తగా జాడ తెలుసుకొని నాకు తెలియజేయండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన మాట రాజు మాట్లాడింది. అదేంటండి, ఆరాధిస్తానంటున్నాడు కదా రాజు అంటారేమో. కాదు, ఆ పుట్టినటువంటి శిశువుని, ఇమ్మానుయేలు దేవుణ్ణి, యూదుల రాజుని చంపివేయాలి అనేటి పన్నాగముతో పలికినట్టు మాట ఇది. తెలుగులో ఒక సామెత ఉంది, తేనె పూసిన కత్తి లాంటి మాటలు అంటారండి. పైన కనబడేది వేరు, తన హృదయంలో ఉన్నది వేరు. కానీ సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, ఆయనకి తెలియకుండా ఉంటుందా మన హృదయంలో ఏముందో? దేవుడు తెలుసుకొని 3 జ్ఞానులు కూడా యేసుప్రభును ఆరాధించిన తర్వాత ఆ నక్షత్రాన్ని ఈ 3 జ్ఞానులకి మరలా కనబడేటట్టుగా చేసి హెరోదు దగ్గరకు పోనివ్వకుండా వేరొక మార్గం గుండా 3 జ్ఞానులని కూడా దేశాన్ని దాటించాడు. ఎప్పుడైతే హెరోదు 3 జ్ఞానులు కూడా తనను మోసం చేశారు, మోసం చేయలా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వారు జీవించారు. హెరోదు అనుకున్నాడు తనను మోసం చేశారు అనుకొని ఒక ఘోరమైనటువంటి పాతకానికి ఒడిగట్టాడు. మహాఘోరమైనటువంటి పాతకానికి ఒడిగట్టాడు. ఏమిటంటే 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నట్టు వయసు ఉన్నట్టు పిల్లలందరినీ కూడా నిర్దాక్షణ్యంగా చంపాలని ఆజ్ఞ ఇచ్చేశాడు.
చరిత్రకారులు ఏమంటారంటే ఆ రోజుల్లో సుమారుగా 64,000 మంది పసిబిడ్డలని చంపించాడంటండి ఈ హెరోదు రాజు. అంత క్రూరుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ హెరోదు రాజు యొక్క క్రూరత్వాన్ని గురించి వింటేనే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ముఖ్యంగా తన సొంత కుమారులను కూడా చంపించేశాడంటాడు. ఎందుకని అంటే తాను ఇంకా బ్రతికుండగానే వాళ్ళు నాకు రాజ్యాధికారం కావాలని పోరాడతారేమో, తన పదవీచ్యుతుడిని చేస్తారేమో అన్నట్టండి. తన సహోదరుని చంపించాడు పిల్లారా. ఆ తరువాత తనకి ఒక సహోదరి ఉంది, ఆవిడ పేరు సలోమి. ఈ హెరోదు రాజుకి తనకి జీవిత చమరాంకంలో చివరి దశలో ఒళ్ళంతా కూడా శరీరమంతా ఒకలాంటి వ్యాధి వచ్చి ఒంటి నిండా పురుగులు పడ్డాయి. ఒకలాంటి తైలముతో ఒకలాంటి మందులో వైద్యులు అతను ముంచి బయటికి తీశారు. అది తట్టుకోలేక చచ్చిపోతాను నేను ఖచ్చితంగా నిర్ణయించుకొని, నేనంటే ప్రజలందరికీ ద్వేషము, నేనంటే ప్రజలందరికీ ఇష్టం ఉండదు కాబట్టి నేను చనిపోయినప్పుడు ఎవడు ఏడవడేమో అనుకొని ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి కొంతమంది యువకులందరినీ కూడా పట్టి చెరసాలలో వేయించాడు. తన సహోదరి అయిన సలోమితోటి ఏమన్నాడంటే, నేను చనిపోయిన మరుక్షణమే వీళ్ళందరినీ చంపించేశాడు. నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా కానీ అందరూ తగులుకొని ఏడుస్తారు, అప్పుడు నా ఆత్మ శాంతిస్తుంది. అంత క్రూరంగా ఆలోచించేటువంటి వాడు. అయితే చరిత్ర ఏమని చెప్తుందంటే, సలోమి తన సహోదరుడు మరణించిన తర్వాత వాళ్ళని చంపించటానికి బదులుగా వాళ్ళని విడిపించిందంటండి. ఆవిడకు కూడా తన అన్నంటే అసహ్యమే. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఇంత క్రూరుడైనటువంటి హెరోదు యేసు ప్రభుని ఏ రీతిగా నన్ను చంపాలి అనేటువంటి తాపత్రయంతో, కక్షతోటి, పగతోటి పసిబిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం పసిబిడ్డల పండగ చేసుకోవటం ఏంటి అంటే, 2 రోజుల క్రితం డిసెంబర్ 26వ తారీఖు మీకు ఒక విషయాన్ని చెప్పాను. వేద సాక్ష్య మరణం అనేటువంటిది అత్యంత ఉన్నతమైనటువంటి సాక్ష్యం పలికే విధానము. దేవునికి ప్రాణాన్ని అర్పించటం మన ప్రాణమిత్రుడైనట్టు యేసయ్యకి. ఆయన ఏ విధంగా మన కొరకే తన ప్రాణాన్ని అర్పించాడో, అదేవిధంగా మనం కూడా ప్రభువు కొరకే ప్రాణాలు అర్పించటం కంటే మరొక గొప్ప సాక్ష్యం పలికే విధానం లేదు. ఈ వేద సాక్ష్యం మనం 3 రకాలుగా ఉంటుందని నేను చెప్పాను మీకు. ఏమిటి అది? మొదటి విధానం ఏంటంటే, నేను ప్రభువు కోసం చనిపోవాలి అని ఆశ కలిగి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వేద సాక్షిగా ప్రాణాలు ఇవ్వడం ప్రభువు కోసం, మొదటి రకం. రెండవ రకం ఏమిటి అంటే, నేను వేద సాక్షిగా మరణించాలి ప్రభువు కోసం అని ఆశ ఉంది, కానీ అవకాశం దొరకల కాబట్టి సామాన్య మరణాన్ని పొందుకున్నాడు. అది కూడా వేద సాక్షి మరణం కిందకే, ప్రభువు కొరకే ప్రాణాలు పెట్టిన దాంతో సమానము. మూడవది ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. వారు అమాయకమైనటువంటి ప్రజలు, ప్రభువు కోసం ప్రాణం పెడతాను అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. పరిస్థితుల కారణంగా వారు సువార్త కొరకై, దేవుని కొరకై వారికి తెలియకుండానే వారి ప్రాణాలని ప్రభువు కోసం అర్పిస్తారు. ఇది 3వ రకమైనటువంటి వేదసాక్షి మరణం. ఈ 3 కూడా వేదసాక్షి మరణాలే, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటివి. ఈ 3టికి ఉదాహరణ ఏమిటి అంటే, డిసెంబర్ నెల 26వ తారీఖున పునీత స్టెఫాను గారు ప్రథమ వేదసాక్షి మహోత్సవాన్ని కొనియాడుకున్నాం. ఆయన ప్రభువు కోసం మరణించాలని ఆశపడ్డాడు, మరణించాడు కూడా, చంపబడ్డాడు కూడా. రెండవది డిసెంబర్ 27వ తారీఖున పునీత యోహాను, సువార్తీకుడు, అపోస్తులైన యోహాను గారి యొక్క పండుగను కొనియాడతాం. ఆయన ప్రభువు కోసం మరణించాలని ఆశపడ్డాడు, కానీ అవకాశం దొరకల, చివరికి సహజ మరణాన్ని పొందుకున్నాడు. అయినా కానీ ఆశించాడు కాబట్టి ప్రభువు కోసం మరణించినట్లే. మూడవది ముఖ్యమైనది, ఈ రాజు మనం పండగ చేసుకుంటున్నాం. వారు పసిబిడ్డలు, వారికి తెలియదు, అయినా కానీ వారు ప్రభువు కొరకే వారి ప్రాణాలు ధారపోశాడు కాబట్టి వారు కూడా పావన పసిబిడ్డలు, వేద సాక్షులు ప్రియులారా.
ఈనాడు మనం వారి పండగను మనం చేసుకుంటున్నాం. ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి పావన పసిబిడ్డల గురించి, రెండవది బాలయేసు గురించి. ముఖ్యంగా పావన పసిబిడ్డలు. హెరోదు అనుకున్నాడు, నేను వాళ్ళని చంపేశాను, బాలయేసును చంపేశాను, ఇంకేముంది, ఎవరెట్టు పోతే నాకెందుకు అనుకున్నాడు. కానీ దేవుడు ఈ మరణించిన పసిపిల్లలకి వేద సాక్షుల ఏటు మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు. పరలోకములో సుస్థిరమైనటువంటి గొప్ప స్థానాన్ని ప్రసాదించాడు. అవును ప్రియులారా, వారిని ఈ రోజున పావన పసిబిడ్డలుగా క్రిస్మస్ పండుగ తర్వాత 3వ రోజు మనం కొనియాడుకునేటువంటి గొప్ప స్థితిని వారు పొందుకున్నారు. కారణం, ప్రభువు కొరకే వారు మరణించారు. దేవుని సన్నిధిలో వారు దేవదూతలుగా వెలుగొందుచున్నారు, పునీతులుగా. రెండవది బాలయేసు గురించి. ఈ లోకములో ఉన్నటువంటి హెరోదు రాజుకి అంత జ్ఞానం ఉంటే 2 సంవత్సరాలు అంత లోబు పిల్లలను చంపిస్తే ఇక ఆ రాజు అనేటువంటి వాడు, యూదుల రాజు అనేటువంటి వాడు, లోకరక్షకుడు అనేటువంటి ఉండడు అని అంత క్రూరంగా ఆలోచించగలిగితే దేవుడు అంతకంటే గొప్పగా ఆలోచించడా? తన కుమారుడైనటువంటి యేసయ్యని ఐగుప్తునకు తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ ఒక కనెక్షన్ ఉందండి. ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథంలో కూడా తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీలు కరువుతో మరణించకుండా, కరువు కొరలో కూర్చొని చిక్కుకొని చచ్చిపోకుండా వారిని ఐగుప్తునకు తీసుకొని వెళ్ళాడు. మరలా అక్కడి నుంచి క్షేమముగా మరలా కనాను దేశానికి తీసుకుని వచ్చాడు. నూతన అబ్రహాము, నూతన ఆదాము, నూతన మోషే కంటే గొప్పవాడు ఆయన యేసు ప్రభువు కూడా, చిన్నారి బాలయేసు, ఇదిగో ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళబడి అక్కడ భద్రపరచాడు. నేను అక్కడికి వెళ్ళాను ప్రియులారా, ఐగుప్తు దేశానికి. ఈ మరియ తల్లి, జోజేపు, బాలయేసు ఉన్నటువంటి ఆ స్థావరాన్ని నేను చూశాను. ప్రతిరోజు కూడా మరియ తల్లి కుటుంబాన్ని పోషించుకోవటం కోసం జోజప్ప గారు వడ్రంగి పని చేస్తుంటే పరాయి దేశంలో మరియ తల్లి ఒక బావిలో నీళ్లు తోడుకుని వచ్చేది. ఆ బావి ఇంకా ఉంది ప్రియులారా. అక్కడ మరియ తల్లి, యోసేపు, జోజప్ప, యేసుప్రభు జీవించినటువంటి ఆ స్థానంలో ఒక మహాదేవాలయం ఇప్పుడు తయారయ్యింది. అక్కడికి భక్తులందరూ కూడా వెళుతున్నారు. అక్కడకు వెళ్ళినటువంటి వారు ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నారు ప్రియులారా. ఆ స్థలాన్ని నేను చూశాను, ఎక్కడైతే తలదాల్చుకున్నారు. ప్రియులారా, దేవుడు తన కుమారుని విడిచిపెడతాడా? పుట్టినటువంటి వాడు మామూలు ఆయన కాదండి. ముల్లోకాలకి కూడా, 3 కాలాలకి కూడా స్థితజ్ఞుడు. ఆయనే అధికారి ప్రియులారా. ఆయన నాన్ని కాపాడుకోవటం ఆయనకి తెలియదా? ప్రియులారా, ఒకటి గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువు యోహాను సువార్తలో ఏమని చెప్తాడంటే, నా ప్రాణమును ఎవ్వడు తీసుకోవడానికి అధికారం లేదు, నా ప్రాణమును ఇచ్చుటకును దానిని మరలా పొందుటకును నాకే అధికారం కలదంటాడు. గొర్రెల కొరకే తన ప్రాణాలను ఇస్తానన్నప్పుడు ఆయన ప్రాణాలను ఎవడు తీయలేడు ప్రియులారా. కాబట్టే కాపాడబడ్డాడు. ఈ రోజున పావన పసిపిల్లల యొక్క మహోత్సవాన్ని, పసిబిడ్డల యొక్క పండగను మనం కొనియాడుకుంటుండగా ఆ పసిపిల్లలు ప్రభువు కోసం సాక్ష్యం పలికారు. తన ప్రాణాలు ధారపోశాడు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నేను ప్రభువుకి సాక్ష్యం పలికే విషయంలో ప్రాణాలొడ్డి పోరాడనక్కర్లా. నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నామా? ప్రభువుకు సాక్ష్యం పలికే విధంగా నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మంచి క్రైస్తవులుగా ఉండి పావన పసిపిల్లలు ఏ విధంగా పరలోకములో గొప్ప స్థానాన్ని పొందుకున్నారు, అటువంటి స్థానాన్ని మనకు కూడా దయచేయమని తలలు వంచి ఆ పావన పసిపిల్లల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ చిన్నారి బాలయేసు యొక్క ఆశీర్వాదాల కోసం వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు పావన పసిపిల్లల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా వారికి తెలియకయే నీ కొరకై వారి ప్రాణాలు ధారపోశారు. పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వేదసాక్షులుగా నీ దగ్గర కొనిరాబడ్డారు. తండ్రి, మేము కూడా మా జీవితంలో నీకు సాక్ష్యం పలికే విషయంలో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు ప్రభువా, మేము నీకు సాక్ష్యం పలకటానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయి ప్రభువా. బలహీనులము నాయన, చిన్న చిన్న విషయాలలో కూడా మీకు సాక్ష్యం పలకలేకపోతున్నాం తండ్రి, మమ్ము క్షమించండి. పావన పసిపిల్లలను చూచైనా కానీ
మేము మా విశ్వాసాన్ని బలపరుచుకొని నీకు సాక్షులుగా, నీ వాక్యానికి, నీ ప్రేమకు సాక్షులుగా బ్రతికే కృపను మాకు దయచేయండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలని క్రిస్మస్ కాలములో నీ క్రిస్మస్ ఆనందముతో, సంతోషముతో నింపండి. పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనస్సు గల వారందరికీ శాంతి, సమాధానం అన్నావు. అటువంటి శాంతిని, నిజమైన సమాధానాన్ని మాకు, మా కుటుంబాలకి, మా బిడ్డలకి, మా సంఘాలకి సమృద్ధిగా దయచేయండి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ యూట్యూబ్లో ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో వారి ఉద్దేశాలన్నిటినీ కూడా దయతో మీరు ఆలకించండి తండ్రి. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, కన్నీటితో ఉన్నటువంటి వారికి మీ గాయపడిన హస్తాలతో తాకి పరిపూర్ణమైన దీవెనను అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.